బయట కంటే జైల్లోనే చాలా గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఏంటి చింత చెట్టు షాడో వస్తుంది? ఇతనా? రేయ్, నన్ను వెనక నుంచి కొట్టేవాడి కంటే మొహం మీద కొట్టేవాడంటే చాలా ఇష్టం. నువ్వొక పనికిరానుడివి, చెత్త నా ఫ్రెండ్వి. ఇలా కడిగి పారేస్తాను, పైకిలే. మూసుకోరా. పడిపోవడంలో బ్యాండ్ జరిగింది, పైకి లేచి దాచుకో. ఒకసారి పైకిలే. చెప్పానుగా రా. సరేగాని ఏంటి అది వదిలే. ఎక్కడ దాక్కున్నావురా? రేయ్, నీకు చెప్తే అర్థం కాదు, అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళాను. రేయ్, అబద్ధం ఆడకరా. ఆ లేహ్యం ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? దానికి 2,000 ఇచ్చి ఉండొచ్చు కదా. అందుకే మా జాతి తప్ప ఎవరితోనూ ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం లేదు. ఫ్రెండ్షిప్ గురించి తప్పుగా మాట్లాడకు, నాకు నచ్చదు. ఇలా చూడు, లేహ్యం ఒక మేటరే కాదు, ఒక పెద్ద మేటర్ చేసే లోపలికి వచ్చాను తెలుసా? ఏంట్రా? లేహ్యాన్ని తీసుకుని సేట్ని కలవడానికి వెళ్ళాను. ఇది ఒరిజినల్ రాజస్థాన్ టైమేను. చూడు, డోర్ ఓపెన్ చెయ్యి. ఈ డైమండ్ విలువ ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు ఇచ్చినా ఎక్కడ దొరకదు నీకు. నమ్మకరా? సేట్లో ఉన్నాడా? రాగి చెట్టు కింద గవ్వలాడేవాడిలా ఉన్నాడు. ఇదే టైప్ లో 60 రాళ్లు ఉన్నాయి. ఏంటయ్యా? రామయ్యా, ఏంటి తీసుకొచ్చావా? ఇదేనా భయ్య? అది బాగా పనిచేస్తుందా? ఇది బాగానే పనిచేస్తుంది, నువ్వే పనికి రాకుండా ఉన్నావు. ఇలా చూడు, ఇన్నాళ్ళు నీకు ఇచ్చింది డూప్లికేట్, దీన్ని పక్కాగా ఇచ్చారు, ఒరిజినల్ గా చేసి ఇచ్చారు. ఇదిగో తీసుకెళ్లి డబ్బు తీసుకురా. ఇది బాగా పనిచేయలేదనుకో, నీ పని అయిపోతుంది. ఓవయ్యా, చైనకి ఎంత పాలిష్ చేసినా ఇది నల్లగా అవుతుందని తెలీదా? 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా దొరకదీ రాయి. 1 కోటి రూపాయలు నా దగ్గర ఎక్కడ ఉంది? సేటు, గేట్ దగ్గర రెడ్ కలర్ శారీతో ఉంది, ఆమె ఎవరు? మేరా వైఫ్. వచ్చే వాళ్ళందరినీ కవ్వలించుకుంటుంది తెలుసా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎవరితోనైనా లేచిపోతుందేమో. తమ్ముడు, దాహంగా ఉంది, నీళ్లు తీసుకొస్తావా? సేటింట్లో ఏం చెప్పినా వింటున్నారు. అమ్మాయిల కార్ని ఫాలో చేయి. ఎన్నిసార్లు డబ్బా ఫ్రీగా ఇచ్చాను, నన్ను వదిలిపెట్టు. సార్ ప్లీజ్ సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ. నిజమేనా? అవును మామ, ఆయన ఇన్స్పెక్టర్ తెలియకుండా లిఫ్ట్ అడిగాను, ఇరుక్కున్నాను. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? పీటరు ఆ కార్ ఎవరిదని చెప్పాడంటే ఆ కార్ ని ఫాలో చేసి బ్యాగ్ తీసి బ్యాగ్ లో ఉండే డైమండ్స్ తీసి ఎక్కడైనా సేట్ దగ్గర అమ్మేద్దాం, అందరం కోటీశ్వరులు అవుదాం, నేను లండన్ లో సెటిల్ అయిపోతాను. నేను కోటీశ్వరుణ్ణి అవ్వనక్కర్లేదురా, నాకంటూ ఓ లక్ష్యం ఉంది. నీ లక్ష్యం ఏంటో నాకు బాగానే తెలుసు, తిన్నగా మలేషియా వెళ్ళాలి అంతేగా. నేను కూడా నీతో వస్తాను, ఒట్టేస్తున్నాను. నాకు సాయపడు, ముగించేద్దాం, ఏమంటావు? పద. రేయ్, ఎక్కడికి పోతున్నావు? మనం ఎన్టీఆర్ పార్క్ లో ఉన్నావా ఏంది? జైల్లో ఉన్నాం, 4 రోజుల తర్వాతే బయటికి వెళ్ళగలం. అప్పటి వరకు వాలీబాల్ ఆడుకుందాం రా. నువ్వు వచ్చావని తెలిసి నేను పరిగెత్తుకుని వచ్చాను, నువ్వు పట్టించుకోవట్లేదు. ఏ జతమ చెప్పాడు? ఇప్పుడే నేను పెళ్లి చేసేసుకుంటాను. చంపేస్తాను. నువ్వెందుకు పరాయి వాళ్ళతో చేరుతున్నావు? మన వాళ్ళు పరాయి వాళ్ళతో చేరకూడదని నీకు తెలీదా? ఒరేయ్ ఆగరా! ఒరే ఆఫీసర్, నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు బాటిల్ పగలు కొడతావా? కొడితే సరే, నువ్వు ఆ బాటిల్ ఒకసారి కొడితే నేను నీకు మందు కొని ఇస్తాను రా. కొట్టలేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటాను. కొట్టరా, పర్లేదు, నేను చూసుకుంటాను. ఏ ఖుష్బు, నా ప్రతిభను అనుమానించి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. అందుకే నేను ఒకేసారి 3 బాటిల్స్ ని పగలు కొడతాను. మిస్ అయిందో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కొట్టేశాననుకో, బడికి వెళ్లకుండా ఉన్నారే ఈ పిల్లలు, వీళ్ళ స్కూల్ ఫీజులు కడతావా ఏంటి? అలాగే. ఇప్పుడు చూడు, ఆసుపత్రి 3 బాటిల్స్ పెడతాను. ఓకేనా? అది అలా కొట్టావు. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? మా ఆటోలో వద్దని చెప్పాను, నా మాట విన్నారా? అన్నా, ధైర్యరా? అన్నా, అన్నా
ఆవేశపడకండి అన్న, ఉండండి మమ్మల్ని చూస్తే ఎలా కనిపిస్తున్నావురా? అన్న. వద్దన్నా, నా మాట వినండి ఏయ్, మా అమ్మగారు అన్న, కనుక ఆపలేదనుకో. పదన్నా వెళ్దాం. చంపి పాతేసావండి. ప్రాణం తీస్తానురా. సారీ. ఇక నుంచి స్ట్రీట్ లో ఇలా ఆడకూడదు. నాకు ఆ రోజు ఏమైందో తెలియదు. అందరూ మమ్మల్ని చికాకుగా చూస్తారు, లేదంటే మా ఏరియాకే రారు. అందరూ నీచంగా చూసేవారి మధ్య ఆ అమ్మాయి నా కోసం వచ్చి మాట్లాడింది. మాకు బయట వాళ్ళ మీద ఎలాంటి ఆకర్షణ కలిగేది కాదు. మేమెప్పుడు మా జనంతో పాటే ఉండేవాళ్ళం. అలాంటిది నా మనసు, కానీ నా మనసు ఏదో కదిలించింది. నాకేదో ఒక ఫీలింగ్. ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తాననిపించింది. నేను అనుకున్నట్టే మళ్ళీ నా ముందుకొచ్చి నుంచుంది. అప్పుడే నిర్ణయించుకున్నాను, తనే నా జీవితం అని. ఏంటి బావా, ఇక్కడున్నాడా వాడు? ఇక్కడే ఉంటాడురా. కుదరదు, అదిగో కూర్చున్నాడు చూడు. తగ్గించడం చాలా కష్టం. రే ఏంటిది చేపలు చిన్న చూసిన చిన్నగా అవుతున్నా, ఉన్నాయి? వెళ్ళు. పెద్దగా వేయండమ్మా. దీనికంటే పెద్ద తల కావాలంటే తలవరి దగ్గరికి వెళ్ళి తీసుకో, వెళ్ళు. రే బ్లేడు, ఆ? నువ్వెప్పుడు బయటకు వచ్చావు? ఇప్పుడే వచ్చాను, నీతో మేటర్ మాట్లాడాలి, బయటికి రా. అమ్మా, చేపల మేక ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేస్తా. ఎంత ఆలస్యమైనా ఇంటికి వచ్చేసాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.